పల్నాడు రోడ్ షోలో సీఎం జగన్ మాట్లాడుతూ 2014లో చంద్రబాబు మేనిఫెస్టోను నమ్మి మీరంతా ఓటేశారు. కానీ తన కూటమి ఏం చేసింది? వారు చేసిన ఒక్క వాగ్దానాన్ని కూడా నెరవేర్చలేకపోయారు. కానీ మీ బిడ్డ జగన్ 58 నెలల పాలనలో ఇచ్చిన హామీలే కాకుండా తన ప్రభుత్వం ద్వారా మరెన్నో మంచి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి సుపరిపాలన అందించాడు. 2024లో వస్తున్న కూటమి మోసాలను అంతం చేయడానికి మీరు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని అన్నారు. మేనిఫెస్టోను నమ్మారు, వారికి ఓటు వేశారు. మరి చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో మాయలు, మేనిఫెస్టో మోసాలు ఎలా ఉంటాయో, ఆ 2014లో ఏం చెప్పాడో, 2014 నుంచి 19 మధ్య ఆయన అధికారంలో ఉండగా ఎంతటి మోసము, ఎంతటి దగా చేశాడో మీరే చూడండి అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నా. ఇలాంటి అన్యాయమైన మోసాలతో, ఇలాంటి అబద్ధాలతో మనం యుద్ధం చేస్తా ఉన్నాం. ప్రతి ఒక్కరిని కూడా ఒకటే గుర్తుపెట్టుకోమని అడుగుతా ఉన్నా. ఈ 59 నెలల కాలంలో మీ బిడ్డ పాలన చూశారు. ఏదైతే మీ బిడ్డ చెప్పాడో ఆ చెప్పిన దానికన్నా 4 అడుగులు ముందుకు వేశాడు. మళ్ళీ ఇవాళ మీ బిడ్డ చెప్తా ఉన్నాడు, వాలంటీర్లు మళ్ళీ మీ ఇంటికే రావాలన్నా, పేదవాడి భవిష్యత్ మారాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా, మన పిల్లలు, వారి చదువులు, వారి బడులు బాగుపడాలన్నా, మన వ్యవసాయము, మన హాస్పిటల్ను మెరుగుపడాలన్నా, పడాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలన్నా? ఏం చేయాలన్నా? అక్క ఏం చేయాలి? 2 ఓట్లు, 2 బటన్లు, 2 బటన్లు ఫ్యాన్ మీద నొక్కాలి. నొక్కి 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలకు 25 ఎంపీ స్థానాలు తగ్గేందుకు